రాజాధిరాజ రాజమార్తాండ రాజగంభీర రాజధీర రణధీర గంభీర బహుపర విచ్చేస్తున్నాడు మన జోలోచి మహారాజు తరుణ్ మాహిష్మతి జోలోచిప్పు తిందాము మీరందరూ రండి జోలో చిప్పులో కారం బాగుంటుంది ఇక తిందామా. హలో గాయ్స్, నా పేరు తరుణ్, మీరు చూస్తున్నారు ది టీడీ అడ్డా1 యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఈరోజు ఉండబోతుంది గాయ్స్. ఇక అదేందో చెప్పుకోండి చూద్దాం. ఇక్కడ కనబడుతుంది కదా మన జోలో చిప్. ఇక ఈ రోజు అయితే మనం జోలో చిప్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం గాయ్స్. ఫైనలీ మన దగ్గరికి అయితే జోలో చిప్ అయితే వచ్చేసింది. ఇక ఇంకెందుకు ఆలస్యం గాయ్స్, మొదలు పెట్టేద్దామా మన ఛాలెంజ్ ని. ఇక అలాగే ఈ ఛాలెంజ్ అయితే చాలా కారంగా ఉంటుంది గైస్. ఇక కారాన్ని తట్టుకోవాలంటే మనకు మెయిన్ కీస్ అయితే కావాలి. ఆ కీస్ ఏందో కాదు, ఒక వాటర్ బాటిల్, ఇక మనకు కారాన్ని తగ్గించే ఐటమ్స్ అయితే మనం తీసుకోవాలి గైస్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మన ఐటమ్స్ అయితే తెచ్చుకుందామా. ఇక పదండి వెళ్ళిపోదాం. ఇక చూడొచ్చు గైస్, మన మెయిన్ కీస్ అయితే తెచ్చుకున్నాను నేను. ఇక పోయినసారి మిరపకాయలు తినే ఛాలెంజ్లో ఇవైతే మనకు చాలా ఉపయోగపడ్డాయి. ఇక ఈరోజు కూడా ఒక వాటర్ బాటిల్ అలాగే పాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను. ఇక ఈ పాలు తాగడం వల్ల పోయినసారి మిరపకాయలు తిన్నప్పుడు అయితే నా కారం చాలా వరకు తగ్గింది గైస్. ఇక ఈరోజు ఇది ఉపయోగపడుతుందో ఉపయోగపడదో చూసేద్దాం. ఇక ఛాలెంజ్ మొదలు పెట్టే ముందు ఇంకో విషయం అయితే చెప్పాలి. ఇక ఈ ఛాలెంజ్ అయితే మనకు జోలో చిప్ తింటాం కదా, తిన్న తర్వాత 5 నిమిషాలు అయితే వాటర్ కానీ మిల్క్ కానీ తాగకుండా ఉండాలి. ఇక అలా 5 నిమిషాలు పూర్తయిన తర్వాత వాటర్ కానీ మిల్క్ కానీ తాగాలి. ఇక అంతవరకు అయితే నో వాటర్ నో మిల్క్. ఇక ఇది మన ఛాలెంజ్లో ఉన్న రూల్స్. ఇక ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా. పదండి వెళ్ళిపోదాం మన జోలో చిప్ తినడానికి. ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు 5 మినిట్స్ అయితే టైమర్ పెట్టుకోవాలి కదా, దానికోసం అయితే నా దగ్గర ఉన్న ఇంకో ఫోన్ అయితే తెచ్చుకున్నాను. ఇక దీంట్లోనే మనకు టైమర్ అనేది ఆన్ చేసుకుంటాను. ఇక తినే ముందు అయితే మన దగ్గర ఇది పెట్టేసుకుందాము, మళ్ళీ తర్వాత వెతకాలంటే టైం ఉన్నది కాబట్టి. ఓకే, ఇక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దామా గైస్. ఇక ఇదైతే మనం చూడొచ్చు, మొత్తం ప్యాకింగ్ అయితే ఉంది. ఇక ఈ ప్యాకింగ్ అయితే ఇప్పేద్దాం. మొత్తం ఇప్పేసిన తర్వాత మన ఛాలెంజ్ అయితే మొదలు పెట్టేద్దాం గైస్. ఇక ఇదైతే మనకు లాస్ట్ చిప్ పని ఉంది, ఇది నా లాస్ట్ వీడియో కావచ్చు. ఇక ఈ వీడియో మీ ముందుకు వస్తుందో రాదో నాకైతే తెలియదు. ఈ జోలో చిప్ చూస్తేనే భయం అవుతుంది. ఇక ఒకవేళ నాకేమన్నా అయితే అంబులెన్స్కి అయితే ఫోన్ చేయండి గైస్. అలాగే మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను అంబులెన్స్ ఫోన్ చేయండి అని. ఇక ఇది నా లాస్ట్ వీడియో కావచ్చు. ఇక ఇదైతే మనకు ఇప్పేద్దాం గైస్. ఇవి స్టిక్కర్సే ఉన్నాయి, ఇప్పి వెళ్ళిపోతాయి. ఇది వెళ్ళిపోయింది. ఇక ఓపెన్ చేసేద్దాం. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా మన జోలో చిప్ అయితే వచ్చేసింది గాయస్. ఇది కూడా చూసుకోవచ్చు, జోలో చిప్. ఇక మీకు కనబడుతుందో లేదో ఇక్కడ చూడండి, ఫియర్ ద రిపేర్ జోలో చిప్ అంట. వాము, ఇక దీంట్లో అయితే ఏం రాలేదు, ఖాళీ డబ్బా. ఇక్కడ ఎక్కడైతే రాసింది ఉంది గైస్, కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్. చూడొచ్చు, కెన్ యూ హ్యాండిల్ దిస్ డెడ్లీ చిప్. అలాగే మేడ్ విత్ క్యారోలినా ర్యాపర్ పెప్పర్ అంట. వామ్మో, వాట్ డూ ఎక్స్పెక్ట్. దీంట్లో మనం తిన్న తర్వాత ఫస్ట్ అయితే మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ లాస్ ఆఫ్ స్పీచ్ అంట.
తిన్న తర్వాత మాట అయితే కొద్ది కొద్దిగా పడిపోతుందంట. అలాగే మౌత్ ఆన్ ఫైర్, వాము సెకండ్ స్టెప్ నోరు మొత్తం మాడిపోతుందంట. ఇక థర్డ్ స్టెప్ అయితే మన చూపు అనేది మందగిస్తుందంట. అంటే కళ్ళలోకించి నీళ్ళు వస్తాయంట. విజన్ ఫ్రమ్ ద అరే మన కళ్ళకి నీళ్ళు వస్తాయంట గాయస్, మూడో స్టెప్. నేను తప్పు చదువుతున్నాను. ఇక ఎక్స్ట్రీమ్ ప్రోఫోనిటీ అంట, ఇదేందో మనకు అర్థం కాదు. ఇక లాస్ట్లో అయితే ఇక్కడ చూడొచ్చు రిప్ అని ఉంది. ఇక లాస్ట్లో అయితే చనిపోవడమే అంట. ఇక్కడైతే ఇలా రాసి ఉంది. వా గైస్, ఇక దేవుడి పైన భారం వేద్దాం. క్రియేటెడ్ ఫర్ ద షేర్ ప్లెజర్ ఆఫ్ ఇంటెన్స్ హీట్ అండ్ పెయిన్ అంటాం. వామ్మో, చాలా డేంజర్ ఉంది. ఇక ఇది పక్క పెట్టేద్దాం. ఇక అప్పుడు మళ్ళీ స్పైసీ ఇట పడుతుందేమో, దీనిగా పెట్టుకున్నాము. ఇక దీన్ని అయితే చెప్తున్నా గైస్, కళ్ళలో పడనియద్దు, పడితే మాత్రం ఘోరంగా మారుతుంది. దీని వాసనే ఘోరంగా ఉన్నారు. అప్పు మామూలు ఘోరం కాదు. వీడియో చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుందో, నాకైతే లైవ్లు ఉన్నా కదా చాలా ఘోరంగా తగులుతుంది ఈ వాసన. మొత్తం ఎట్లా అంటే మసాలా అది మొత్తం ఘాటు ఉంటుంది కదా. అబ్బా బాబా, గొడ్డు కారమే మొత్తం. చాలా ఘోరంగా ఉంది ఈ వాసనని. ఇక తింటే ఎట్లుంటుందో. ముక్కలు ముక్కలు అయితే పడ్డాయి గైస్, చాలా డేంజర్ ఉంటుంది. కలర్ పడలేదు. ఓకే గైస్, ఇక తింటున్నా గైస్. టైమర్ అయితే సెట్ చేసుకుందాం. ఒక తినేటప్పుడు అంటే మొత్తం 6 minutes గైస్, మొత్తం 6 minutes. ఈ 6 minutesలో నేను మొత్తం వాటర్ తాగదు. తిన్న తర్వాత కూడా 6 minutes పెడుతున్నా టైమరు. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, 6 minutes. ఇక టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంకేమన్నా అడ్డం అయితే పెడతాం గైస్. కనిపిస్తుందా? ఓకే, టైమర్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక తింటున్నా గైస్. ఇది నా లాస్ట్ వీడియో. మళ్ళీ కలుస్తానో కలవను నాకే తెలియదు. స్మెల్తో పాటు చిప్ కూడా చాలా టేస్టీగా ఉంది గైస్, నిజంగా. కారం కొద్ది కొద్దిగా కనబడుతుంది గైస్, కొద్ది కొద్దిగా వస్తుంది కారం. చూడొచ్చు, మొత్తం చిప్ అయితే తినేసిన. ఏం లేదు. చాలా ఘోరంగా ఉంది గైస్, నిజంగా. చెమటలు పట్టేసిన చూడొచ్చు ముఖం మొత్తం.
కడుపులో ఏదో మండుతున్నట్టు అనిపిస్తుంది గైస్. ఇంకా 3 నిమిషాలు అవుతుంది. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, చూడొచ్చు, కనిపిస్తున్నాయా? చాలా ఘోరంగా ఉంది గాయస్, మాటలు కూడా రావట్లేదు. చాలా కారంగా ఉంటుంది గాయస్. మీరు మాత్రం ఇంటి దగ్గర మాత్రం ట్రై చేయకండి, ఓకేనా? చాలా డేంజర్ కారం ఉంది. మీరు మాత్రం ఇంటి దగ్గర ఇది అసలు ట్రై చేయకండి. చిన్నపిల్లలకైతే ఇది టేస్ట్ కూడా చూపించకండి. కారం అయితే కారం ఉంది నిజంగా గాయస్, చాలా ఘోరం కారం ఉంది. నిజంగా గాయస్ మీరు నమ్మరు, చూడొచ్చు చెమటలు ఎట్లా వస్తున్నాయో. చాలా ఘోరంగా ఉంది స్పైసీ. కళ్ళకి నీళ్ళు కూడా వస్తున్నాయి, చూడొచ్చు మీరు. వామ్మో, ఎంత కారంగా ఉంది గాయస్ ఇది. ఇంకో 2 మినిట్స్ అవుతుంది. నా వల్ల ఇట్టుంది, అవుతుంది. కంట్రోల్ తరుణ్, కంట్రోల్. బాబా, చాలా ఘోరంగా ఉంది గాయస్ కారం అయితే నిజంగా. కడుపులో అయితే చాలా పడుతుంది, ఈ గొంతులో కడుపులో. ఎట్లా అంటే మన అగ్గి వస్తుంది కదా, అగ్గిగా మన చేతు కాలితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంది గొంతు లోపల, మళ్ళీ కడుపులో కూడా. నిజంగా మీరు మాత్రం అసలు ట్రై చేయకండి గైస్, చాలా కారం ఇది. ఆ మిరపకాయలు తిన్నా కదా, దానికన్నా ఇంకా కారం ఉంది. మరి ఎప్పుడైతే రా బాబు. జోలో చిప్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది, కానీ కారమే చాలా టూ మచ్గా చేసిండు తయారు చేసినాడు. ఏందిగా ఇది కారం మండుతుంది ఇక్కడ లోపల. నాయనా చాలా ఘోరం కారం ఉంది గాయస్. టైం ఎప్పుడైతే రారే 9 మరి చూడొచ్చు. వా, టైం అయిపోయింది గాయస్. ఇక ఇది నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్. ఇంకో 2 మినిట్స్ అయితే ఉంటుంది. కారం చాలా ఉంది, అయినా తట్టుకొని ఉంటున్నాను నేను. నోట్లో నుంచి మాటలు కూడా రావట్లేదు. చెమటలు చూడొచ్చు గాయస్, కన్నులకి నీళ్ళు కూడా వస్తున్నాయి. తొందరగా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి గాయస్. మీకోసం ఇంత కష్టపడుతున్నాను. ఒక 10 మందికి, 20 మందికి, ఒక 100 మందికి షేర్ చేయండి గాయస్ ప్లీజ్. ఇంత కారం ఉన్న జోలో చిప్ తిన్నాకన్నా ఈ హెల్ప్ చేయండి గాయస్, కొద్దిగా సపోర్ట్ చేయండి గాయస్.
నిజంగా గొంతు చాలా మండుతుంది. ఇంకా ఈ 2 నిమిషాలు తీసుకున్నా, ఎందుకు తీసుకున్నానో అనిపిస్తుంది గైస్ ఇప్పుడు నిజంగా. ఇంకా 1 మినిట్ ఉంది గైస్. ఇంటికాడ మాత్రం ఈ ఛానల్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయకండి, ట్రై చేయకండి ప్లీజ్. చాలా కారం ఉంది. ఒక్క చిప్పే అనుకున్నా కానీ అది ఏదో అంటారు కదా, స్మాల్ పటాకా బడాదమా కానీ ఆ రేంజ్లో ఉంది. టైం అయిపోతున్నారు. ఇంకా 14 సెకండ్లు అంటారా, 11 సెకండ్లు, 10. అబ్బా కానీ 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 అమ్మా అయిపోయింది నాయనా. చాలా కాలం ఉంది గాయస్. కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడొచ్చు. నీళ్ళు తాగుతున్న కొద్దీ కడుపులో మంట ఇంకా పెరుగుతుంది గాయస్ నిజంగా. చాలా ఘోరంగా ఉంది ఆ పరిస్థితి అయితే. ఆ చిప్పును ముట్టుకున్నా కదా, చేతులు అయితే కళ్ళ దగ్గర ముట్టుకోవద్దు, లేకపోతే కళ్ళు కనబడవు, అసలు కనబడవు అంట. ఇప్పుడు పాలైతే తాగుతా. ఏం ప్రశాంతంగా ఉంది గాయస్ పాలు తాగితే. అమ్మా అబ్బా. చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. అబ్బా నీళ్ళు ఆవిడేమో కానీ నీళ్ళు తాగితే ఇంకెక్కైతుంది. అమ్మా నీళ్ళు తాగింది. గాయస్ చెప్తే నమ్మరు కానీ కడుపులో ఒక రకమైన మంట లెక్క మండుతుంది మొత్తం. ఎందుకు తిన్నారా బాబిదే ఈ నా అమ్మ జీవితం. ఇక గాయస్ ఈ వీడియో అయితే 10 మందికి 20 మందికి ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి. అబ్బా ఫేమస్ అయిపోవాలి ఈ వీడియోతోటి. జోలో చిప్ ఇది ఎట్లున్నది, రేపు పొద్దున్న నేను ఉంటానో పోతాను నాకే అర్థం కావట్లేదు. లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కూడా వద్దండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా ఛాలెంజ్ చేయాలా అని. ఇక ఈ వీడియోతో మళ్ళీ కలుస్తాను కలవను. ఇక మన ఛానల్ కోసం అని చెప్పుకుందాం గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ తిరిగి వస్తాను గైస్. తిరిగి వస్తాను రాను. ఇక ఉంటా గైస్, బాయ్.